హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఇవాళ వీడియోలో నాకు పర్టికులర్గా స్ప్రే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అనేవి స్పెషల్గా చూపించబోతున్నానండి. అట్లాగే కొన్ని అకోబా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కూడా రీస్టాక్ చేయటం అయితే జరిగింది. మీకు ఈ స్ప్రే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మనకి 1699 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అట్లాగే అకోబా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మనకి 1899 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఈ స్ప్రే కాటన్లో మనకి బోర్డర్ వచ్చి ఉన్నాయి, బోర్డర్ లేకుండా ఉన్నాయి, షిబోరి టై అండ్ డై ఇచ్చాము, ఫ్లవర్ ఇచ్చాము, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. మరి ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి. ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే వస్తాయి అన్నమాట. మరి ఒక్కొక్కటి చూస్తూ మాట్లాడుకుందాము. మీరు ఏదైనా ఆర్డర్ పెట్టాలి అంటే స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, దానికి స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ని అయితే పెట్టేసుకోండి అనమాట. ఈ స్ప్రే కాటన్ డ్రెస్ మెటీరియల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసేసి మనకి చక్కగా పింక్ షిబోరి టై అండ్ డై అనేది ఉందండి దీని మీద. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నట్లయితే కనుక పైన ఒక ఫ్లవర్ని అయితే తీసుకొని మేము ఆ ఫ్లవర్ని ఇట్లా మొత్తం ఎలాబరేట్ చేసినట్లుగా డిజైన్ అనేది అయితే ఇచ్చామన్నమాట. మీకు ఎటు స్టిచ్చింగ్ వీల్గా కంఫర్ట్గా ఉంటే అట్లా కుట్టించుకోవచ్చు దీన్ని. అట్లాగే మనం అసలు యాక్చువల్గా దీన్ని ఎట్లా చూస్ చేసాము అంటే దీనికి సన్నటి బోర్డర్ పార్ట్ కూడా ఇచ్చామండి, కానీ కనిపించినట్లుగా. అండ్ ఈ డిజైన్ అంతా కూడా మనకి టోటల్ అంటే బాటమ్ టాప్ 2.5 మీటర్స్ కంటే ఇవాళ చూపించే మెటీరియల్స్ కంటే మార్కెట్లో దొరికే మెటీరియల్స్ కంటే క్లాత్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అట్లాగే మీకు ఈ కంఫర్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. మరి ఇది 2.5 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ ఈచ్ నార్మల్ డ్రెస్ కంటే 10 మీటర్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి చక్కటి బాటమ్ పార్ట్ మంచి మిర్చి రెడ్ కలర్ అండి. ఫ్లవర్ డిజైన్ అంతా మనం డైమండ్ షేప్లో ఒకదానికి అటాచ్ చేసుకుంటూ హైలైట్ చేసాము. వీటికి వచ్చిన చున్నీలు ఎట్లా ఉన్నాయి అంటే ఇవన్నీ స్పెషల్లీ కాటన్ చున్నీస్ అండి. స్పెషల్లీ సమ్మర్ కోసం ఈ స్ప్రే కాటన్ డిజైన్ అనేది చేసామన్నమాట. ఇది చూడండి మరి ఎట్లా ఉందో, ఏం చక్కగా చాలా చాలా బాగున్నాయి కదా. ఈ డిజైన్స్ అన్నీ కూడా మనం సైడ్ బోర్డర్ అనేది చక్కగా ఇందాక మనం తీసుకున్నట్లుగా ఇచ్చేసి మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా బ్లాక్ మీద డిజైన్ అనేది ఎలివేట్ చేసాము. నేను జూమ్లో కూడా మీకు చూపిస్తున్నాను. డిజైన్ అంతా కూడా చాలా మీకు ఎలాబరేట్ చేసి చూపిస్తున్నాను, కనిపిస్తుంది కదా. సైడ్ పార్ట్ అంతా మనకి టాప్లో ఉన్న కలర్, ఎండ్ ఆఫ్ ద పార్ట్ అట్లా తీసుకున్నాము. అంటే మిడిల్ పార్ట్ అట్లా తీసుకోకుండా క్రాస్ డిజైన్స్. ఇది చాలా డిఫరెంట్గా ఉందండి ఈ డిజైన్ అనేది. మరి మనకి కనుక వేర్ చేస్తే కూడా మనకి ఎలా ఉంటుంది అనేది కూడా మీకు మేము చూస్తున్నారు కదా. ఇట్లా ఉంటుందన్నమాట డిజైన్ అంతా కూడా. నెక్స్ట్ ఇందులోనే మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. ఇందులోనే మనకి బోర్డర్ వచ్చేసి కూడా ఉన్నాయి, లైక్ కంచి బోర్డర్ టైప్లో. మీకు ఆ బోర్డర్ కూడా నేను చూపిస్తాను. ఇది రెండు చూపిస్తున్నామండి మీకు ఏది నచ్చితే అది స్ప్రే కాటన్ డ్రెస్ మెటీరియల్లో మీరు బుక్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రే అండ్ వైట్ మీద చిన్న చిన్న లిటిల్ ఫ్లవర్స్ అనేది అయితే హైలైట్ చేసామండి. దీనికి కూడా డిజైన్ అంతా మనం ఫ్లవర్ ఒకవేళ రెయిన్బో కనుక మనకు వచ్చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా చక్క ఆ డిజైన్ అంతా ఇట్లా వేవ్స్ కింద కర్వ్స్ కింద మనం ఎలాబరేట్ చేసామన్నమాట. చాలా బాగుంది ఇదంతా కూడా మనకి. అండ్ ఈ డిజైన్ని కనుక మనం చూసినట్లయితే కనుక ఈ బాటమ్ పార్ట్ వచ్చి గ్రే కలర్ మీద మనం ఏదైతే ఫ్లవర్స్ పైన తీసుకున్నామో ఆ డిజైన్ అయితే ఇవ్వటం జరిగింది దీనికి. అండ్ మనకి వచ్చేసిన చున్నీ పార్ట్ దీనికి ఎట్లా ఉందో దానికి సైడ్ పార్ట్లో వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా డిజైన్ ఇచ్చేసామండి. సైడ్ పార్ట్లో అయితే ఈ చున్నీలు స్పెషల్లీ కాటన్ కదా, మనకి కాటన్ చాలా సింపుల్ బ్లాక్ బీడ్స్ పెట్టుకొని చున్నీ కనుక మనం ఇట్లా వేసుకున్నాము అంటే సింపుల్ పార్టీస్కి చాలా బాగుంటాయండి. ఇప్పుడు టాప్స్ కాకుండా ఈ సమ్మర్కి పర్టికులర్లీ ఇలా కనుక వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వచ్చేసి మనకి 1699 ప్లస్ షిప్పింగ్ పడతాయండి. అకోబా కాటన్ వచ్చి 1899 ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దామండి. మంచి మస్టర్డ్ ఎల్లోకి వైట్ మీద ఇవి కూడా షిబోరి స్ప్రే అనేది చేయటం జరిగిందనమాట. నార్మల్ వాష్ ఏనండి. మళ్ళీ షిబోరి స్ప్రే అంటే వాష్ ఎలా అని భయపడద్దు మీరు, వాష్ అనేది నార్మల్గానే ఉంటుంది. దీనికి మనకి బాటంలో మనం సన్నటి బార్డర్ అనేది ఇచ్చాము. మీరు అది కట్ చేయించి హ్యాండ్స్ లాగా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు బాటంలోనే ఉంచుకుంటాము అంటే అది మీ ఇష్టాన్ని బట్టి మీరు డిజైన్ అయితే చేయించుకోండి డ్రెస్ మెటీరియల్. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ మంచి ఎల్లో కలర్ అండి, చాలా బాగా ఎలివేట్ అవుతుంది. స్పెషల్లీ పార్టీస్కి చాలా బాగుంటుంది.
ఆఫీస్ వేర్కి ఇంకా జెంటిల్గా ఉంటుందన్నమాట. అండ్ దీనికి వచ్చేసిన డిజైన్ వచ్చేసి డైమండ్ షేప్లో మంచి డిజైన్ అనేది ఎలివేట్ చేయడం జరిగిందనమాట. చాలా చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసిన సైడ్ పార్ట్స్లో చున్నీ అనేది మనకి సైడ్ పార్ట్లో మనకి చక్కగా టాప్ కలర్లో ఏది ఉందో అట్లా తీసుకుని పార్ట్ సైడ్ అంతా ఇచ్చేసాము. చున్నీ కూడా మనం కంఫర్ట్గా చాలా ఈజీ టు క్యారీ, అందులో స్పెషల్లీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇంకా చాలా బాగుంటాయి. ఈజీగా వాళ్ళకు కూడా సాఫ్ట్గా ఉంటుందండి ఈ మెటీరియల్ అంతా. అండ్ ఇది చాలా బాగుంది. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అలాగే బోర్డర్లోనూ తీసుకొస్తున్నాము, బోర్డర్ లేకుండా తీసుకొస్తున్నాము. మీకు ఏది నచ్చితే అది ఆ కలర్ని అయితే బుక్ చేసుకోండి. డిజైన్స్ దేనికి దానికి అల్టిమేట్గా డిఫరెంట్గా ఉన్నాయండి. కానీ స్ప్రే మాత్రం చాలా చాలా బాగుంది. ఇది కొంచెం డిఫరెంట్గా చేసిన కాన్సెప్ట్ ఇట్లా ఉంటుందన్నమాట. ఈ వైట్ మీద ఈ మనకి మంచి బ్రౌన్ కలర్ అంటే లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ అంతా ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ క్రాస్గా ఇచ్చేసాము. శారీలో కూడా ఇట్లాంటివి తీసుకొస్తున్నాము, కాకపోతే కొంచెం టైం పడుతుందండి. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ ఎట్లా ఉంది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము. మంచి లీవ్స్ డైమండ్ షేప్లో వచ్చేలాగా మొత్తం ఫ్యాంట్, అలాగే మనకి మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా యారోస్ వచ్చేలాగా ఇట్లా స్ప్రే అయితే చేసామండి. చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసిన మనకి చున్నీ పార్ట్ చెప్పాను కదా, పర్టికులర్లీ ఈ చున్నీస్ కోసమే మీరు డ్రెస్సెస్ కొనుక్కోవాలి అని చెప్పేసి. అండ్ ఈ చున్నీస్లో మనకి చాలా చాలా బాగుంది చూడండి. ఇది ఎట్లా వచ్చేసింది, ఈ డ్రెస్ మెటీరియల్ టాప్ అండ్ బాటమ్ అనేది ఇట్లా ఉందన్నమాట. అండ్ ఈ సైడ్స్ వచ్చేసి మనకి చక్కటి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా లీఫ్తో హైలైట్ చేసాము. ఎండ్ ఆఫ్ ద పార్ట్ అంతా బాటమ్ టాప్లో ఏ కలర్ ఉందో ఆ కలర్తో చేసాము అనమాట. నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, ఆలివ్ గ్రీన్ అంటారు దీన్ని, డార్క్ గ్రీన్ కూడా కాదు, ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎంటైర్లీ డిఫరెంట్ ఉందండి. నేను చెప్పాను కదా కొన్ని డ్రెస్సెస్కి అయితే మనం బార్డర్ పార్ట్ అనేది తీసుకొచ్చేసాము అని, ఇలా అనమాట. సింపుల్గా పైనేమో సన్నటి బోర్డరు, కిందేమో మనం చక్కగా కొంచెం కంచి బోర్డర్ టైప్లో బోర్డర్ని అయితే తీసుకొచ్చేస్తామండి డ్రెస్ మెటీరియల్కి. ఈ షిబోరి ప్రింట్ అనేది కూడా మనం చాలా డిఫరెంట్గా ఇచ్చాము. అండ్ ఈ షిబోరి ప్రింట్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ బాటమ్ పార్ట్ వచ్చే వరకు మనకి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఈ కలరే మనం చూస్తే చాలా కొనుక్కోవాలనిపిస్తుంది. అండ్ దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ ఎట్లా ఉంది అనేది చూద్దాము. చాలా లుక్స్ నీట్ అండ్ ఎలిగెంట్గా ఉంది. అండ్ చూడండి ఈ డ్రెస్ మెటీరియల్లో మనకి చాలా చాలా బాగుందండి. అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చే వరకు మనకి చాలా ఈ డైమండ్ పార్ట్ అంతా మిడిల్ ఆఫ్ ద పార్ట్ ఇస్తే అసలు పార్టీకి లుక్ ఇస్తుందా అన్నట్లు అనిపిస్తుంది. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి చాలా బాగుంది. ఈ సైడ్ బోర్డర్స్లో టాప్లో ఉన్న కలర్ ఇస్తే బాటంలో ఏం తీసుకున్నామో అది మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా ఇచ్చేసాము. చూడండి బ్లాక్ బీడ్స్ మీద అసలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో డ్రెస్ మెటీరియల్స్ అన్నీ. ఇవన్నీ 1699 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుందండి. నెక్స్ట్ మరో మస్టర్డ్ ఎల్లో అండ్ ఇంకోటి కలర్ కాంబినేషన్లో మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండ్ మంచి ఎల్లో కాంబినేషన్లో బోర్డర్ వచ్చిందండి. దీనికి కూడా ఈ బోర్డర్ వచ్చేసి పైన మనకి సన్నటి బోర్డర్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద పార్ట్ వచ్చే వరకు ఇది వచ్చే వరకు మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చే వరకు మనకి ఇట్లా ఉంటుందండి చక్కగా. అండ్ కింద బోర్డర్ కలర్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. గోల్డెన్ బోర్డర్, గోల్డెన్ జరీ బోర్డర్ అయితే ఇవ్వటం జరిగిందనమాట. అంటే మీరు పైన ఏదన్నా వేసుకొని మనం లైక్ నీ లెంగ్త్ వరకు ఫ్రాక్లో అయినా కుట్టించుకోవచ్చు, లేదా లాంగ్ ఫ్రాక్లో అయినా కుట్టించుకోవచ్చు. మీరు అది మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట. లేదు టాప్లో కుట్టించేసుకున్నా ఓకే. అండ్ ఇది కింద పార్ట్ వచ్చే వరకు మనకి చక్కగా ఇట్లా లైన్గా స్ట్రైట్గా ఇట్లా మనకి మ్యాంగో బూటీస్ వచ్చేసింది. ఇట్లా డిఫరెంట్గా అయితే ఇచ్చేసామన్నమాట. అండ్ దీనికి వచ్చేసిన ఇది వచ్చే వరకు మనకి చక్కగా సైడ్ పార్ట్ వచ్చే వరకు ఒక బాటమ్ కలర్ టాప్ కలర్ని ఎలివేట్ చేస్తూ తీసుకున్నాం కదా, ఆ లతల్ డిజైన్ సైడ్ పార్ట్ తీసుకుంటే ఎండ్ ఆఫ్ ద పార్ట్ అంతా మనకి స్క్వేర్ టైప్ బాక్సుల్లో ఏదైతే ప్యాంట్ మీద డిజైన్ ఇచ్చామో అది తీసేసుకున్నాం అనమాట. చూడండి లుక్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది. ఎల్లోకి ఎల్లోనే ఉంది, గ్రీన్కి గ్రీనే ఉంది, బ్రౌన్కి బ్రౌనే, పింక్కి పిన్నే. ఇవన్నీ మనకి కంచి బోర్డర్ టైప్ స్టైల్ అనమాట. అండ్ నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు చూద్దాము. ఇందులో వచ్చే వరకు మనకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో
మంచి గ్రే కలర్, గ్రే కూడా కాదు బ్లూ కలర్ కాంబినేషన్లో జరీ బోర్డర్ కూడా మనకి పైన బ్లూ కలర్లో ఉంది. బ్యాక్ కూడా మనకి సేమ్ అట్లాగే వస్తుందండి. డిజైన్ అంతా మనకి రంగులు రంగులుగా చక్కగా వృత్తం తిరిగినట్లుగా డిజైన్ ఇచ్చి మధ్యలో చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చాము. ఈ షిబోరిది బ్లూ బ్లాక్లో మనం ఎలివేట్ చేసుకున్నాము, బ్లూలో ఎలివేట్ చేసుకున్నాం. అండ్ కంచి బోర్డర్ పైన మనకి డిజైన్ వచ్చినట్లుగా ఇచ్చామన్నమాట ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ అనేది ఎట్లా ఉంది అనేది చూద్దాము. ఈ బాటమ్ పార్ట్లోకి వచ్చే వరకు మనకి ఇట్లా ఉంటుందన్నమాట. ఈ డిజైన్ అంతా చాలా అల్టిమేట్గా ఉందండి. డిజైన్ చాలా బాగుంది. అండ్ గ్రే మీద మనకు అంత కనిపించదు కాబట్టి మేము ప్లెయిన్ ఇచ్చాము, సెల్ఫ్ డిజైన్ అయితే ఏమీ ఇవ్వలేదండి. అండ్ దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ చూడండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీకు ఓపెన్ వ్యూలో అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. చక్కగా కాంటాక్ట్ చేసి మీ ఆర్డర్ని అయితే బుక్ చేసుకోండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. చాలా బాగుంది. బ్లూ అండ్ వైట్, ఇవన్నీ స్పెషల్లీ ఫర్ సమ్మర్ అండి. వింటర్లో వేసుకోవద్దా అంటే అలా అని కాదు, సమ్మర్కి స్పెషల్గా మనకి కంఫర్ట్ కోసం, ఇప్పుడు ఇవాళ రేపట్లో కంఫర్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ ఇది వచ్చే వరకు మనకి మంచి బ్రౌన్ కలర్ అండ్ ఈ కలర్ కాంబినేషన్లో ఉందండి. జరీ బ్యాక్ అనేది, జరీ అనేది సన్నటి జరీలో ఉందండి. మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చే వరకు సన్నటి జరీ, అట్లాగే కింద పార్ట్ కూడా మనకి కొంచెం 4 to 5 ఇంచ్ బోర్డర్ అయితే ఇచ్చేసాము. నేను చెప్పాను కదా, మీకు ఎట్లా కావాలంటే అట్లా, టాప్ కావాలంటే టాప్, లేదా లాంగ్ ఫ్రాక్ లాగా కావాలంటే లాంగ్ ఫ్రాక్ లాగా, ప్యాంట్ని పైన మనం బాడీ పార్ట్ కింద యూజ్ చేసుకుని కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చే వరకు ఊరికి జస్ట్ కవ్స్ ఇచ్చి బాటమ్ పార్ట్ అనేది ఇచ్చామండి. దీనికి వచ్చిన చున్నీ పార్ట్ ఎట్లా ఉంది అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాము. ఈ చున్నీ పార్ట్ వచ్చే వరకు మనకి సైడ్ అంతా ఎట్లా ఉంది అంటే, సైడ్ మనకి ఆ షిబోరి టై అండ్ డై ఇచ్చేస్తూ అండ్ ఈ క్రాస్ డిజైన్స్ అన్నీ కూడా మనకి చక్కటి డిజైన్లో అయితే ఇట్లా క్రాస్గా అయితే ఈ డిజైన్ అయితే ఇచ్చేసామండి. ఇది చాలా బాగుంది ఈ డిజైన్ పార్ట్ వచ్చే వరకు. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. పింక్ కలర్ కాంబినేషను. ఈ పింక్ కలర్ కాంబినేషన్లో ఎట్లా ఉంది డిజైన్ అనేది కూడా చూద్దాము. ఇందాక ఆల్రెడీ మనం ప్లెయిన్లో చూసాము. ఈ ప్లెయిన్లో చూసినప్పుడు మనకి బోర్డర్ పార్ట్స్ అనేవి అయితే ఏమీ లేవండి. ఇప్పుడు ఈ బోర్డర్ పార్ట్స్లో మనం డిజైన్ కూడా ఇందాక ఫ్లవర్ బంచ్లో ఇస్తే ఇది డైమండ్ షేప్లో అటో ఇటో షిబోరి ప్రింట్ ఇచ్చేసాము. సన్నటి బోర్డర్ అనేది పైన ఉంది. అండ్ కింద బోర్డర్ పార్ట్ వచ్చే వరకు మనకి పింక్ కలర్లో ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ డిజైన్ అంతా ఇట్లా ఉందన్నమాట. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ప్యాంట్ వచ్చే వరకు, ఇది వచ్చే వరకు మనకి ప్యాంట్లో చాలా డిఫరెంట్గా ఇచ్చామండి. రాణి పింక్ మీద చాలా ఫ్లవర్స్తో ఎలివేట్ అవుతుంది. ఎం షేప్లో మనం డిజైన్ అయితే ఇచ్చి పైన లీఫ్ కలర్ని ఎలివేట్ చేసాము. మధ్యలో అయితే మిడిల్ ఆఫ్ ద పార్ట్ ఫ్లవర్ ఇచ్చామన్నమాట. అండ్ దీనికి తగ్గట్లుగానే మనము చాలా క్లియర్గా దుప్పట్టా కూడా ప్యాంట్ కలర్ అండ్ టాప్ కలర్లో ఏదైతే ఉందో ఈ కలర్లో ఉందన్నమాట. చాలా ఫ్యాంట్ కలర్లో ఏదైతే డైమండ్ షేప్లో ఎం షేప్లో ఇచ్చామో డిజైన్ అంతా లీఫీ కలర్లో ఇదంతా ఉందన్నమాట. ఈ కలర్ కాంబినేషన్లో మనకి టై అండ్ డైలో ఇట్లా ఉంది. చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్స్ కూడా. ఇక్కడ వరకు మనకి స్ప్రే కాటన్ విత్ కంచి బోర్డర్తో తీసుకున్నామండి డ్రెస్ మెటీరియల్స్. ఇక్కడి నుంచి అకోబా కాటన్లో చాలామంది రీస్టాక్ చేయమని అయితే అడిగారు. ఫ్యూ పీసెస్ అయితే మేము రీస్టాక్ చేయగలిగామండి, ఫ్యూ అయితే రీస్టాక్ చేయలేకపోయాము. ఉన్నవైతే చూపిస్తున్నాము. ఆర్డర్ని అయితే వెంటనే బుక్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ మంచి వైట్ కలర్ కాంబినేషన్ అండి. దీని మీద ఫ్లవర్స్ అనేది ఎలా ఎలివేట్ అయినాయి అండ్ వీ షేప్లో నెక్ వచ్చేసి, నెక్ బ్యాక్ పార్ట్ కూడా మనకి సేమ్ ఉంటుందండి. కానీ ఫ్రంట్ పార్ట్లో మనకి మిర్రర్ వర్క్ అనేది అయితే ఇవ్వటం జరిగింది. బ్యాక్ పార్ట్లో మనకి మిర్రర్ వర్క్. ఈ అకోబా కాటన్లో స్పెషల్ అదేనండి. మనకి నెక్ పార్ట్ అంతా చాలా డిఫరెంట్గా ఇస్తాము. మీకు దగ్గరగా చూస్తే అకోబా కాటన్ డ్రెస్ మెటీరియల్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ మిర్రర్ వర్క్ కూడా ఉందన్నమాట. బ్లాక్ మీద డిజైన్ మనకి ఏమీ ఎలివేట్ అవుతుంది కాబట్టి ప్లెయిన్ బ్లాక్ ప్యాంట్ అయితే ఇచ్చాము. వీటిలన్నిటికీ కూడా చున్నీలు అనేవి కాటన్ చున్నీస్ ఇస్తామన్నమాట. ఈ కాటన్ చున్నీస్లో కూడా స్పెషల్గా కొన్ని క్రాస్ డిజైన్స్, కొన్ని మిడిల్ ఆఫ్ ద పార్ట్ డిజైన్ అట్లా ఇస్తాము. చూడండి, బ్లాక్ అండ్ వైట్ ఎప్పుడు మనకి చాలా కంఫర్ట్ అండ్ చాలా గ్రేట్ లుక్ని ఇస్తాయి అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా.
అండ్ కంఫర్ట్ లుక్ అనేది ఎప్పుడు కంఫర్ట్గా మనం డ్రెస్ మెటీరియల్ ఎప్పుడు స్టిచ్ చేయించుకుంటామో నీట్గా అప్పుడు లుక్ అనేది చాలా ఎలిగెంట్ అవుతుందండి. మీకు మేము పిక్లో అసలు స్టిచ్ చేయించుకున్నా ఎలా ఉంటుందో కూడా మేము వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ దీంట్లో నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ని చూద్దాము. అండ్ ఇందులో వచ్చేసి మనకి నెక్స్ట్ చంద్రకాంత రంగుకి ఎల్లో కలర్ కాంబినేషన్. ఈ ఎల్లో కలర్ కాంబినేషన్లో చంద్రకాంత రంగులో ఎల్లో కలర్ కాంబినేషన్, మంచి చంద్రకాంత రంగుకి ఎల్లో కలర్ కాంబినేషన్లో మిర్రర్స్ చూడండి మెలమెల ఎలా మెరుస్తున్నాయో. అండ్ కాంబినేషన్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అటు ఇటు కూడా మనకి చక్కగా ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి. అండ్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో దీనికి చక్కటి బ్లౌజు బాటమ్ పార్ట్ అయితే తీసుకున్నాము. దీనికి డైమండ్ షేప్లో కాకుండా క్రాస్గా ఫ్లవర్ కటింగ్ టైప్లో ఇచ్చేసాము. అండ్ దీనికి వచ్చేసిన డిజైన్ ఎట్లా ఉంది అంటే కనుక క్రాస్గా ఎల్లో కలర్ కొంచెము, క్రాస్గా చంద్రకాంత కలర్ కొంచెము అట్లా డిజైన్ అయితే ఇవ్వటం జరిగిందనమాట. అండ్ ఈ డిజైన్ అంతా చాలా బాగుంది. క్రాస్గా మ్యాంగో బుటీస్ వచ్చినాయి, మనకి డిజైన్ మీద ఫ్లవర్స్ కూడా వచ్చినాయి, మిర్రర్స్ కూడా వచ్చినాయి అనమాట. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూపిద్దాము. మంచి మజంతా పింక్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ఈ కలర్స్ అన్ని చూపించాము, బట్ ఏంటంటే చాలామంది మళ్ళీ అడుగుతున్నారు, అందుకని ఇవి చూపించడం జరుగుతుందనమాట. దీనికి వచ్చేసిన కలర్ కాంబినేషన్ కానీ ఇవి కానీ చూడండి ఒక్కసారి. అండ్ ఈ కలర్ కాంబినేషన్లో మనకి చక్కగా ఈ డిజైన్స్ అన్నీ చాలా అల్టిమేట్గా ఉన్నాయండి. ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి మంచి క్రీమ్ కలర్ మీద మజంతా పింక్ అంతా మిర్రర్ వర్క్ వచ్చేసిందండి. పైన నెక్ పార్ట్ అయినా, బోర్డర్ పార్ట్ అయినా, దమాన్ పార్ట్ అయినా మీకు ఎట్లా అంటే అట్లా కుట్టించుకోండి. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ ఎట్లా ఉంది అనేది చూద్దాము. ఈ బాటమ్ పార్ట్లో కలర్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అంటే కనుక మనకి చాలా చాలా బాగున్నాయండి. ఈ కలర్స్ కూడా మనకి చాలా ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తున్నాయి. డైమండ్స్లో మనకి చక్కగా మజంతా పింక్ మీద బ్లాక్ ప్రింట్ ఇచ్చేసాము. దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ ఎట్లా ఉంది అంటే ఈ చున్నీ పార్ట్లో మనకి డిజైన్ అంతా క్రాస్గా వచ్చిందండి. ఈ డిజైన్ చాలా అల్టిమేట్గా ఉంది. క్రాస్గా ఆ డిజైన్ ఈ డిజైన్ చాలా బాగుందన్నమాట ఇది కూడా. అండ్ నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ లవర్స్కి స్పెషల్లీ డ్రెస్సెస్ ఈ వైట్ అండ్ బ్లాక్లో చాలా ఎక్కువ ఉన్నాయి ఇవాళ. అండ్ వాళ్ళకి ఎవరికైనా వైట్ అండ్ బ్లాక్ ఇష్టమైన వాళ్ళు కళ్ళు మూసుకొని బుక్ చేసేసుకోవచ్చు. కలర్స్ కాంబినేషన్స్ మావి ఎప్పుడు డిఫరెంట్గానే ఉంటాయి. అండ్ ఈ కలర్ కాంబినేషన్లో వచ్చేసి ఇలా మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా మనకి చక్కగా మిర్రర్ ఇచ్చేసామండి. బ్లాక్ మీద సైడ్ పార్ట్ వచ్చేసి వైట్తో మనం డిజైన్ అనేది ఇవ్వటం జరిగింది. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ వచ్చే వరకు బ్లాక్లో ఉందన్నమాట. ఇట్లా ఈ డిజైన్ని ఇట్లా తీసుకున్నాము. అండ్ దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ వచ్చే వరకు క్రాస్గా బ్లాక్ అండ్ వైట్తో డిజైన్ అనేది ఎలివేట్ చేసామన్నమాట. చాలా బాగుంది ఈ డిజైన్ కూడా. అండ్ ఈ సైడ్కి ఇట్లా ఉందన్నమాట. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. యాష్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ అంటారు, పీచ్ అయినా అనొచ్చండి మనం. దీనికి పీచ్కి ఆరెంజ్కి మిక్స్ కలర్లా ఉంది. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఈ కలర్ కాంబినేషన్లో కూడా మనకి మిర్రర్స్ అనేవి వచ్చినాయి. పైన నెమలి విప్పినట్లుగా డిజైన్ అనేది వచ్చింది. యాష్ కలర్ మీద మనకి అక్కడక్కడ ఫ్లవర్స్ మిర్రర్స్ కూడా వచ్చినాయి. మధ్యలో కోర్షియా వైర్తో లేస్ వచ్చినట్లుగా డిజైన్ కూడా చేసామండి. దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ వచ్చి యాష్ కలర్లో మనకి డైమండ్ పార్ట్లో క్రాస్గా ఇట్లా డిజైన్ అయితే ఇచ్చేసామన్నమాట. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ క్రాస్గా డిజైన్ ఎట్లా ఉంది అనేది ఇప్పుడు చూద్దాము. ఈ క్రాస్లో యాష్ అండ్ ఆరెంజ్ కలర్లో ఇట్లా ఉందన్నమాట. కాంబినేషన్లో అయితే ఈ డిజైన్లో అయితే కాంబినేషన్ మనకి ఇట్లా ఉంది. అండ్ నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ కలర్. ఎల్లో అండ్ రెడ్ లవర్స్ అందరూ ఇది చూసుకోవచ్చు అనమాట మీరు. ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్. ఈ ఎల్లో కలర్లో మనకి ఏంటంటే మంచిగా ఎలివేట్ అవుతుంది కలర్ కానీ కాంబినేషన్ కానీ. మెహందీ ఫంక్షన్స్కి, పసుపు ఫంక్షన్స్కి కావాల్సుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా మ్యాంగో బుటీస్, ఈ అకోబా అనేది దీని మీద బాగా ఎలివేట్ అవుతుంది చూడండి. అండ్ ఈ పార్ట్ అంతా మనకి చక్కగా దమాన్ పార్ట్ కాకుండా పైన నెక్ పార్ట్ అంతా మనకి ఇట్లా షడ్భుజి టైప్లో ఇచ్చేసాము కరువు తీసుకుని. అండ్ రెడ్ కలర్ మీద కూడా బ్లాక్ ప్రింట్ అనేది బాగా బాటమ్ పార్ట్ అనేది ఎలివేట్ అవుతుంది. చాలా బాగుంది ఇది కూడా. అండ్ దీనికి వచ్చేసిన చున్నీ పార్ట్ ఎట్లా ఉంది అనేది చూద్దాము. మిర్రర్ వచ్చిన ప్రతి డ్రెస్కి చున్నీలో కూడా మిర్రర్స్ వచ్చినాయండి. ఇది క్రాస్ డిజైన్ కాకుండా మిడిల్ ఆఫ్ ద పార్ట్ అంతా రెడ్ కలర్, బాటమ్ పార్ట్ వచ్చే వరకు మనకి చక్కగా కింద ఫ్లవర్స్తో హైలైట్ చేసామన్నమాట.
నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఆల్వేస్ ఎవర్ గ్రీన్గా ఉంటుందండి. పీచ్ కూడా మనకి వైట్ లాగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీ లైట్ కలర్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఈ పీచ్ని గ్రీన్ని మీరు మిడిల్ పార్ట్లో మనం గ్రీన్ ఇచ్చేసాము, సైడ్ పార్ట్కి వచ్చే వరకు మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో ఉందన్నమాట. అండ్ దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ అంతా మనకి డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చినట్లు చెక్క బ్లాక్ ప్రింట్ అంతా ఫుల్గా ఇచ్చేసామన్నమాట దీనికి. అండ్ దీనికి చున్నీ మనం సపరేట్గా ఇచ్చామండి కొంచెం జార్జెట్తో, ఎందుకంటే పీచ్ కలర్ కాబట్టి మనకి జార్జెట్ చున్నీ అయితేనేది చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ ఈ సైడ్ పార్ట్ వచ్చే వరకు గ్రీన్ కలర్తో చున్నీ ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్లో చూద్దాము. దీనికి కూడా మిర్రర్స్, ఈ అకోబా కాటన్ డ్రెస్ మెటీరియల్స్కి చాలా వరకు మిర్రర్స్ ఉన్నాయండి. బ్రింజాల్ కలర్ కాంబినేషన్కి డార్క్ బ్లూ అనుకోండి, మీరు బ్లాక్ అనుకోండి. కొంతమంది డార్క్ బ్లూని బ్లాక్గా ఎలివేట్ చేసుకుంటారు, అది ఒపీనియన్స్ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ దీనికి వచ్చేసిన ట్రయాంగిల్ షడ్భుజి టైప్లో ఉందండి, మిర్రర్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసేసి ఇలా బంచెస్ కింద ఉన్నాయి. అండ్ మనకి అకోబా కాటన్ చక్క సెల్ఫ్ డిజైన్తో అకోబా కాటన్ అయితే ఇవ్వటం జరిగిందండి. దీనికి వచ్చేసిన మనకి బ్లాక్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్ ఎట్లా ఉంది అనేది చూద్దాము. ఈ డ్రెస్ మెటీరియల్ బ్లాక్ కలర్ ప్యాంట్ ఇచ్చేస్తే చున్నీ వచ్చేసి మనం చక్కగట్టి కాటన్ క్లాత్తోని చున్నీ ఇచ్చేసామన్నమాట. ఇది చున్నీ చాలా బాగుంది, సైడ్ బై సైడ్ ఇచ్చామన్నమాట. సగం బ్లాక్ వస్తే సగం వంగపూ రంగుతో మనం చున్నీ అనేది ఇచ్చేసామన్నమాట. చూడండి ఇలా ఓపెన్ చేస్తే మీకు వ్యూ ఇట్లా ఉంటుంది. బ్లాక్ మీద కూడా మనకి మిర్రర్ వర్క్ ఉందన్నమాట. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము. మంచి పేస్టల్ మెహందీ గ్రీన్కి ఎల్లో కలర్ అనమాట. ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చాము. ఇది కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయి మన దగ్గర. మీరు పర్టికులర్గా ఏదైనా కలర్ కావాలి వాంటెడ్లీ అన్న చెప్పినా ఈ డిజైన్లో మేము డిజైన్ చేసి అయితే ఇస్తాము. ఇది కూడా షడ్భుజి టైప్లో 7 ఉంటాయి కదా కోణాలు, అట్లా ఉంది. అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది క్రాస్గా ఉంటుంది. అండ్ మిర్రర్ డిజైన్ అనేది నెక్ వర్కే ఇచ్చాము. అండ్ కింద బాటమ్ పార్ట్లో కూడా మనకి మిర్రర్ వర్క్ ఉంది. బ్యాక్ కూడా మిర్రర్ వర్క్ లేకుండా ఉంటుందండి మనకి డిజైన్ అంతా. దీనికి వచ్చేసిన బాటమ్ పార్ట్ ఎలా ఉందో చూద్దాము. అండ్ ఈ బాటమ్ పార్ట్లో వచ్చే వరకు మనకి ఎల్లో కలర్ మీద క్రాస్గా డిజైన్స్, అండ్ ఈ డిజైన్స్ వచ్చేసి మనం క్రాస్గా ఇచ్చేసామన్నమాట. అండ్ ఈ డిజైన్ వచ్చేసి మనకి చక్కటి క్రాస్ డిజైన్లో ఇలా క్రాస్గా ఎల్లో కలర్ క్రాస్ ఒకటి, కలర్ క్రాస్ ఒకటి, ఆ డిజైన్స్లో ఇచ్చేసాము. దీనికి కూడా బాగుంది, మెహందీ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ లాస్ట్ కలర్ అండి, మజంతా పింక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషను, బిస్కెట్ కలర్ కాంబినేషన్. ఈ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండ్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్లో ఏంటంటే మిడిల్ ఆఫ్ ద పార్ట్ మనకి నెక్ దగ్గర నుంచి టాప్ ఎండ్ వరకు మనకి ఇట్లా మిడిల్ ఆఫ్ ద పార్ట్ ఇచ్చామండి. సైడ్స్ వచ్చే వరకు బిస్కెట్ కలర్ ఇచ్చేసాము. దాని మీద ఫ్లవర్స్, చుట్టూ లతలు, నెక్ దగ్గర నుంచి ఇలా మనకి లేస్ లాగా ఉంటుంది ఇది. దీనికి బాటమ్ వచ్చే వరకు మజంతా పింక్ మీద బ్లాక్ కలర్ డిజైన్తో అయితే ఎలివేట్ చేసేసాము. అండ్ దీనికి లాస్ట్ మనకి ఏంటంటే చున్నీ పార్ట్ వచ్చే వరకు ఇట్లా క్రాస్గా తీసుకున్నాము. ఒకటి బిస్కెట్ కలర్ అండ్ ఒకటి మజంతా పింక్ కలర్ కాంబినేషన్లో. చూడండి చున్నీ వేసుకుంటే డ్రెస్సులు ఎంత లుక్ వస్తాయి, ఆ చున్నీ ఓపెన్ చేసి చూపిస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట. మరి ఈ వీడియోలో చాలా వరకు మీకు నచ్చినాయి అనుకుంటాను. డిఫరెంట్ కలర్, డిఫరెంట్ కాంబినేషన్, మెటీరియల్ ఎక్కువ, క్లాత్ మనకి ఎక్కువ, అలాగే క్లాత్ 100% కాటన్ అండి, సుపీరియర్ క్వాలిటీ. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మీరు గంజి పెట్టుకోవచ్చు, లేదా అలా వేసుకోవచ్చు. మరి ఇలా ఇంకా మా ఛానల్లో కొత్తగా డ్రెస్ మెటీరియల్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, అలాగే కాంటాక్ట్ చేయండి. మా ఇన్స్టా, ఫేస్బుక్ పేజెస్ని ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి బ్యూటిఫుల్ వీడియో